హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము మీ గోదావరి అమ్మాయిలు. ఈ రోజు అయితే చిన్న పని ఉండి అమ్మ నేను కాకినాడ అయితే వెళ్ళాం. మేము వెళ్ళే టైంకి అయితే మార్నింగ్ ఎండగానే అనిపించింది, కానీ కాకినాడ రీచ్ అయ్యేసరికి మాత్రం క్లైమేట్ అయితే కొంచెం చల్లబడినట్టు అనిపించింది. పోనీలే బాగానే చల్లబడింది, ఎక్కువ టైం తిరగచ్చని అనుకున్నాము. కాకినాడలో ఈ జెండా చూసిన ప్రతిసారి కూడా నాకు నా స్కూల్ డేస్ అయితే గుర్తొస్తాయి. ఎస్పెషల్లీ ఆగస్ట్ 15. ఆ రోజు మార్నింగే లేచి అమ్మతో వైట్ డ్రెస్ ఐరన్ చేయించేసుకొని మంచి టిప్ టాప్గా రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయేదాన్ని. చాక్లెట్స్ కోసమే అనుకోండి, మనకి ప్రైజ్లు గిఫ్ట్లు ఆ బ్యాచ్ మనం కాదు, లాస్ట్ బెంచ్ కామెంట్ సెక్షన్ కామెంట్ చేసే బ్యాచ్ మనం. అయితే త్వరగానే అయిపోయింది. సర్లే సరుకులు తీసుకునే పని ఉంది, డీమార్ట్కి వెళ్దామని అన్నారమ్మ. సరదాగానే డీమార్ట్కి వెళ్తాం. ఇంకా అలాంటి సరుకులు అంటే మనం కూడా ఒక 2 తీసుకొచ్చని డీమార్ట్కి అయితే వెళ్ళిపోయాం. డీమార్ట్కి వెళ్ళగానే నేను చేసే ఫస్ట్ పని ఏంటంటే సాఫ్ట్ ఐస్ క్రీమ్. ఆ సాఫ్ట్ ఐస్ క్రీమ్ ఒకటి కడుపులో పడ్డాకనే నేను డీమార్ట్లో పడతాను. మేము వెళ్ళింది మార్నింగ్ టైం కాబట్టి ఫుడ్ స్టాల్స్ అయితే కొన్ని క్లోజ్లోనే ఉన్నాయి. మనం ఈవినింగ్ 3-4 ఆ టైంకి వెళ్తే కొన్ని ఓపెన్లో ఉంటాయి. అలా బయట షాప్స్ అన్నిటినీ కూడా ఒక లుక్ అయితే వేసుకొని డీమార్ట్లోకి వెళ్ళిపోయాను. వెళ్ళగానే అయితే నాకు ఈ జున్ను పౌడర్ కనిపించింది. మా అమ్మకి జున్ను అంటే చాలా ఇష్టం. ఇంకా వెంటనే లేట్ చేయకుండా దాన్ని అయితే తీసుకొని కార్ట్లో వేసేసుకున్నాను. నేను ఫస్ట్ డీమార్ట్కి వెళ్ళగానే చేసే పని ఏంటంటే నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా కార్ట్లో వేసేసుకుంటాను. తర్వాత వేసుకున్నాం అనుకోండి, కార్ట్ ఫిల్ అయిపోయింది, ఇంకెన్ని కొంటావని అంటారు. అందుకే డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీకు కావాల్సినవి తీసేసుకున్నారనుకో, గ్రాసరీ వేసాక ఎలాగో ఫిల్ అయిపోద్ది, అప్పుడు మళ్ళీ మనం తీసుకొనివ్వరు. నాకు ఈ అమ్మి టేస్టీ పూతరేకులు అయితే కనిపించాయి, దీన్ని కూడా తీసేసుకున్నాను. మీలో ఎవరికైనా నాలా అలవాటు ఉందో అలా డీమార్ట్ అంటూ తిరుగుతూ 1/2 కేజీ పప్పు, 1/2 కేజీ పంచదార తినేయటం? ఇంకా అలా చకచకా తిరుగుతూ అమ్మ లిస్ట్ చదువుతుంటే దాని ప్రకారం వెళ్ళి తీసుకొచ్చేసి కార్ట్లో వేసేసాను. చాలా వరకు కూడా బిర్యానీ రైస్ మేము ఎక్కువ డీమార్ట్లోనే తీసుకుంటూ ఉంటాం, ఎప్పుడైనా అయిపోతే లోకల్ స్టోర్లో తప్ప. అలా మసాలాలు కూడా తీసేసుకున్నాను. అలా గ్రాసరీ అంతా తీసుకోవడం అయిపోయాక ఇంపార్టెంట్ సెక్షన్లోకి అయితే వచ్చేసాను. ఏంటి పర్ఫ్యూమ్లు ఇంపార్టెంట్ సెక్షన్ అనుకుంటున్నారా? అంటే నేను స్నానం చేసేదే నెలకు ఒకసారి కదండి, అందుకే పర్ఫ్యూమ్తోనే మేనేజ్ చేయాలని అలా పర్ఫ్యూమ్స్ అయితే చూసాను. ఇక్కడ ఫాగ్గా నడుస్తున్నట్టు అనిపించింది. అలా స్టేషనరీ సెక్షన్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడైతే కలర్ బాక్సెస్ ఉన్నాయి. బాక్సెస్ చూడగానే భలే అనిపించింది. నాకు నా స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చాయి. అప్పట్లో 20 రూపీస్ గేమ్ బాక్స్ కోసం రక్తాలు చిందించే వాళ్ళం. ఇయర్లీ వన్స్ ఆ బ్యాగ్, బాక్సెస్, కొత్త బుక్స్ ఇవన్నీ కూడా భలే ఉండేవి. ఇవన్నీ చూస్తే నాకు నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. సరే ఇంకొకసారి కొనిపించుకుందాం అనిపించింది. ఇప్పుడైనా కొనరు అనుకోండి, ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, ఈ బాక్స్ నీకు వచ్చే 10-15 మార్కులకి మళ్ళీ ఈ బాక్స్ అవసరాన్ని మెట్టించుకోకూడదు మా అమ్మ. సర్లే అని చెప్పి ఇంకా అలా చూస్తుంటే నాకు ఈ బస్ బాక్స్ భలే అనిపించింది. ప్రైస్ చూస్తేనే 189 ఉంది. సర్లే బస్ ఎక్కి బస్ మీద వెళ్దాం అనుకున్నాను. ఇంత ప్రైస్ ఉంటే ఎక్కలేమని చెప్పి పక్కన పెట్టేశాను. ఈ దువ్వెన చూసారా, భలే ఉందని ఫస్ట్ చూడగానే దువ్వెన అనుకోలేదు, గిలిగిచ్చకాయ అనుకున్నాను. సర్లే ఇంకెందుకని ఇంకొక బస్సు ఎక్కుదామని చూశాను, అది కూడా 139 ఉంది. ఈ బస్సు రేట్లు ఏంటండి బాగా పెంచేశారు. సర్లే ఇవన్నీ కాదు కానీ ఈ రోజు నుంచి అయినా మారిపోవాలని గట్టిగా అనుకుని ఒక డైరీ రాద్దామని ఫిక్స్ అయితే ఒక డైరీ తీసుకుందామని అలా డైరీస్ అయితే తిరిగేశాను. ఈ లోపల నాకు ఈ పక్కన డైరీ అయితే కనిపించింది, భలే అనిపించింది. అయితే ఈ డైరీ చూసినట్టయితే దీనికి ఇలా ఓపెనింగ్ సిస్టమ్ టైప్ ఉంది. మేబీ అన్న సీక్రెట్స్ అయితే రాసుకోవడానికేమో. ఎలానో మన లైఫ్లో సీక్రెట్ లేదు కదా, ఇలా సీక్రెట్ డైరీ అయినా మెయింటైన్ చేస్తే సీక్రెట్ ఉన్నట్టు బిల్డప్ ఇవ్వచ్చు అనుకున్నాను. ఈ లోపల నేను డైరీ అటు ఇటు తిరిగేస్తుంటే మా అమ్మగారు వచ్చి ముందు ఇచ్చి నోట్స్ సరిగ్గా రాయి, తర్వాత డైరీ రాద్దిగాని అన్నారు. ఆ ఒక్క మాటతో ఏం చేయాలో అర్థం కాక ఇంకా డైరీని అటు ఇటు తిప్పేసి లాక్ వేస్తే ఆ డైరీని అయితే అక్కడే పెట్టేశాను. ఈ లోపలకి చిన్ని రైమ్స్ బుక్ అయితే కనిపించింది, నర్సరీ రైమ్స్ అంట. ఈ చిన్న సెల్ ఫోన్ ఎరేజర్స్ అయితే మంచి క్యూట్గా అనిపించాయి. నాకు ఇక్కడ ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కొనుక్కొని వెళ్ళాలని అనిపిస్తుంది, కానీ మనం ఈ ఏజ్లో ఏం కొనుక్కుంటామని చెప్పి అలా అయితే బుక్స్ చూసాను. ఇక్కడ ABCD బుక్స్ ఇలా పిల్లలకి అయితే చాలా యూజ్ అవుతాయి అనిపించాయి. ఇంక ఇవన్నీ కాదని మన లేడీస్ సెక్షన్లోకి అయితే వచ్చేసాను. లేడీస్ సెక్షన్లోకి వచ్చి అలా అటు ఇటు తిరిగేసాను. మళ్ళీ నాకు దువ్వెన కనిపించింది. అయితే నేను మ్యాక్సిమం ఎప్పుడు కూడా ఇలాంటి క్లిప్స్, క్లచర్స్ ఏవైతే ఉన్నాయో అవి డీమార్ట్లోనే తీసుకుంటానండి. నాకు ఇక్కడ క్వాలిటీ బాగుంది అనిపిస్తుంది ఆ ప్రైస్కి. ఇంకా అలా చూస్తుంటే చిన్న హెయిర్ బ్యాండ్స్ అయితే కనిపించాయి. నాకు హెయిర్ బ్యాండ్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే దానికి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ అయితే పెట్టుకునేదాన్ని. అలా చూస్తుంటే నాకు ఈ క్లిప్ కనిపించింది. ఇది చూడడానికి భలే అనిపించింది, గాజు కింద ఉంది. ఆ ప్రైస్ కూడా వర్తే అనిపించింది. వర్త్. ఇంకా అవన్నీ కాదు సర్లే అని చెప్పి మన సర్టిఫికెట్స్ పెట్టుకుందాం అని ఒక ఫోల్డర్ తీసుకుందాం అనుకున్నాను. ఈలోపు మళ్ళీ మా అమ్మగారు వచ్చి నీకున్న సర్టిఫికెట్స్ అన్ని నీకు ఎందుకు అంత ఫోల్డర్ అన్నారు. అప్పుడు అనిపించింది ఆ ఫోల్డర్ అంతా నింపేసాను, సర్టిఫికెట్స్ అయితే ఎప్పటికైనా సంపాదించాలని. కానీ తర్వాతే రియలైజ్ అయ్యాను ఇవన్నీ మనతో అయ్యే పని కాదని చెప్పి శుభ్రంగా ఈ కల్జోర్ దగ్గరికి అయితే వచ్చేసి అలా ట్రై చేశాను కొన్ని. నాకు ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా కూడా వాటర్ బాటిల్ తీసుకోకుండా అస్సలు బయటకు రావడం అలవాట్లేదు. ఎన్ని ఉన్నా కూడా వాటర్ బాటిల్ పిచ్చి ఏంటో అర్థం కాదు. అలా వాటర్ బాటిల్స్ చూస్తుంటే ఈ లోపల అమ్మ వచ్చి వాటర్ బాటిల్ మీద కానీ చేయి పడితే కాళ్ళు చేతులు విరగొట్టేస్తున్నారు. ఇంత మర్యాదగా చెప్పాక కూడా మూవ్ రాసుకొని ఎందుకు బాధపడతాం అని చెప్పి చేసేదేం లేక సైలెంట్గా అయితే బయటకు వచ్చేసాను. ఇంకొంచెం సేపు అక్కడే ఉంటే మా అమ్మ నన్ను అక్కడే కొట్టేలా ఉంది, పరువు పోవడం ఎందుకని చెప్పి
ఇంకా కామ్గా క్లాతింగ్ సెక్షన్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ చిన్నపిల్లల టాప్స్ అయితే ఉన్నాయి, బాగా అనిపించాయి. వైట్ టాప్ ఏదైతే ఉందో అది చాలా క్లాస్గా అనిపించింది. ఇంక ఇవన్నీ కాదని చెప్పి వర్షాకాలం కదా రైన్ కోట్స్ చూద్దామని రైన్ కోట్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇప్పుడు పిల్లలు అయితే రైన్ కోట్లు కొనుక్కొని మరీ స్కూల్కి వెళ్ళిపోతున్నారు. అప్పుడు మా రోజుల్లో అయితే మాత్రం ఎప్పుడు వర్షం వస్తుందా, ఎప్పుడు స్కూల్ బంగొడేద్దామని చూసేదాన్ని. నాకు ఈ బ్లూ కలర్ బార్బీ డాల్ ఉన్న రైన్ కోట్ అయితే బాగా నచ్చింది. చూడగానే కలర్ కూడా బాగా అనిపించింది. సర్లే ఇవన్నీ కాదని సరదాగా అలా టాయ్ సెక్షన్లోకి వెళ్ళిపోయి అలా కాసేపు బాల్తో అయితే టైంపాస్ చేసేసాను. అలా బాల్తో ఆడుతుంటే లోపల ఎవరో పిలిచారు. ఎవరబ్బా పిలిచిందని చూస్తే ఈ క్యూట్ టెడ్డీ బేర్ నన్ను పిలిచి హే నన్ను కొనవా అని అడుగుతుంది. నువ్వంత క్యూట్గా ఉంటే నేను కొనకుండా ఉంటానని మా మమ్మీ దగ్గరికి వెళ్ళి అమ్మ టెడ్డీ బేర్ కొనుక్కుంటా అంటే ఇంట్లో నీకే ప్లేస్ దండగా అనుకుంటే మళ్ళీ టెడ్డీ బేర్ ఎందుకంది. ఇంకా చేసేది ఏమీ లేక బుజ్జి ఎలిఫెంట్తో అయితే ఆడుకొని డ్రెస్ సెక్షన్లోకి అయితే వచ్చేసాను. నాకు రాగానే ఇక్కడ ఈ టాప్ చాలా బాగా నచ్చింది. అమ్మాయి టాప్ తీసుకుంటా అంటే సర్లే తీసుకొని చెప్పింది. ఇంకా నా ఆనందానికి హద్దులు లేవు. అలా టాప్ తీసేసుకొని మిగతా ఐటమ్స్ని కూడా అలా లుక్ వేసాను. అలా వేస్తుంటే నాకు ఈ ఫ్లవర్ షర్ట్ ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది. చూడగానే క్యూట్ అనిపించింది. ఇంకెప్పుడు డీమార్ట్కి వెళ్ళినా చెప్పుల సెక్షన్, ఇక్కడైతే నాకు చెప్పుల సెక్షన్తో పెద్ద యుద్ధమే జరుగుద్దని చెప్పుకోవచ్చు. నాకు నచ్చింది అక్కడ సైజు ఉండదు, సైజు ఉన్నది నాకు నచ్చదు. అలా చూస్తుంటే నాకు ఈ బుజ్జి హ్యాండ్ బ్యాగ్స్ అయితే కనిపించాయి. కానీ వీటి కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే అనిపించింది, అంత వర్త్ అనిపించలేదు. క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇంకా అలా హ్యాండ్ బ్యాగ్ చూసేసాక బ్యాగ్ సెక్షన్లోకి వచ్చేసాను. ఇప్పుడు కాలేజ్ స్కూల్స్ స్టార్టింగ్ కాబట్టి కొంచెం కలెక్షన్ ఎక్కువగానే ఉంది. ప్రైజెస్ కూడా బాగానే అనిపించాయి. ఈ బ్లాక్ బ్యాగ్ భలే నచ్చింది, సాఫ్ట్గా ఉంది. దీనికని తీసుకుంటే ఒక 2 రోజుల్లోనే పాపం దాని రూపాన్ని మార్చేస్తాను. ఇంకా అలా చూస్తుంటే రంగురంగుల చున్నీలు భలే అనిపించింది. కరెక్ట్ టైంకి ఏమో మ్యాచింగ్ దొరకదు. ఇలా ఉన్నప్పుడేమో మనకి ఏం కావాలో మనకే తెలియదు. ఈ గోల్డ్ బటర్ఫ్లై స్టిక్కర్స్ బాగున్నాయి. ఇంకా అలా వెళ్తుంటే ఈ గుడ్లగోపు చూడండి అలా తిరుగుతూ చూస్తూనే ఉంటావే ఏదైనా కొనేది ఉందా అన్నట్టు నన్ను చూసింది. సర్లే ఇంక ఇది ఎంత మాట అన్నాక ఎందుకని చెప్పి అలా కొన్ని స్నాక్స్ అయితే తీసేసుకుందామని బిస్కెట్ సెక్షన్స్ దగ్గరికి వచ్చేసి కొన్ని బిస్కెట్స్ అయితే తీసేసుకున్నాను. ఇంకా మన డీమార్ట్ పోరాటంలో ఆఖరి ఘట్టానికి వచ్చేసాం. అదే బిల్లింగ్ సెక్షన్. ఇక్కడ అయితే నాకు ఒక 20 minutes టైం పట్టింది. కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఈరోజు కొంచెం టైం ఎక్కువే తీసుకుంది. ఇంకా అలా బిల్లింగ్ వేసేసుకున్న తర్వాత ఇంకా అలా బయటకు వచ్చేసాము. అలా వచ్చే దారిలో అయితే జూడియో కనిపించింది. సర్లే అలా లుక్ వేసి వద్దామని జూడియోలోకి కూడా వెళ్ళాను. అయితే ఇక్కడ వీడియో షూట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు, చాలా తక్కువే తీసాను. ఈ టాప్ నాకు చూడగానే చాలా బాగా నచ్చింది. టాప్ మీద గోల్డ్ ప్రింటింగ్ టైప్ వచ్చిందండి, కానీ అది నాకు డౌట్ వచ్చింది ప్రింట్ ఉంటుందా ఉండదని. సర్లే అని వదిలేసాను. ఇక వెస్ట్రన్ కలెక్షన్లోకి వెళ్తే వెస్ట్రన్ కలెక్షన్ అయితే చాలా బాగుంది, కొత్తగా ఉందనిపించింది. ఐటమ్ అంతా కూడా చాలా బాగుంది. కానీ ఏంటంటే కొంచెం ప్రైజెస్ అనేవి నాకు ఎక్కువగా అనిపించాయి. నార్మల్గా మనం స్ట్రీట్ షాపింగ్లో తీసుకుంటే ఇంత ప్రైస్ ఉండదు అనిపించింది. ఈ బ్లాక్ కలర్ స్లిప్పర్స్ అయితే నాకు బాగా నచ్చాయి. సర్లే అని ట్రై చేశాను. కానీ నా పాదం చిన్నగా అయిపోవడం వల్ల చెప్పులు పెద్దవి అయిపోయి నాకు అంత సెట్ అవ్వలేదు అనిపించింది. కానీ ఎవరికైనా పెద్ద పాదాలు ఉంటే వాళ్ళకి మాత్రం సూపర్ ఉంటాయి. జూడియోలో వెస్ట్రన్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి, కానీ ప్రైజెస్ నాకు కొంచెం ఎక్కువ అనిపించాయి. అది చూసుకుంటే సరిపోద్ది. ఇదండి వాళ్ళ కాకినాడ డీమార్ట్ అండ్ జూడియో కబుర్లు. ఇక్కడ గంట అయితే నేను కొట్టాను, అక్కడది మీరే కొట్టాలి. తెలుసు కదా మన ఛానల్ టార్గెట్ 1000 subscribers అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గోదావరి అమ్మాయిలు.